హాయ్ హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు మేమైతే మా వైఫ్ వాళ్ళ అన్న వాళ్ళకు రాఖీ కడుతుందంటే వెళ్తున్నాము. అయితే యాక్చువల్లీ బస్కే వచ్చాము మేము. కాకపోతే వేరే చర్చలలో మా పాపకు పోగులు కుట్టారంటే వెళ్తున్నాము మా చిన్న బామ్మడి తోలుకొని. ఆ రోజు అయితే ఫుల్ వాన, అసలు తగ్గట్లేదు. కారులో వెళ్తున్నాం. ఇగో మా వైఫ్ మా చిన్న బామ్మడికి రాఖీ కడుతుంది. మా పాప అయితే మా చిన్న బామ్మడిది లాగానే బాగా తుంటరి పనులు ఎక్కువ చేస్తుంది. ఇలా అంటున్నాను, ఏమనుకోవద్దు, జస్ట్ మా క్యాజువల్గా అంటున్నాను. ఆ రోజు పెళ్ళేసి రాఖీ కట్టేసి అన్నతమ్ములకి ఇద్దరికి రాఖీ కట్టేసి బోనాలు ఉండే కదా, బోనాలకనే వెళ్ళాము. అసలు రక్షాబంధన్కి అయితే ఏం వెళ్ళలేదు. ఆ రోజు కొంచెం ఎందుకో క్యాన్సిల్ అయ్యింది. తర్వాత బోనాలు అయిపోయాక నెక్స్ట్ డే మా రాఖీ కట్టింది మా వైఫ్. వీళ్ళక్క పెద్దక్క గిట్ల వచ్చింది. పెద్దక్క వీళ్ళు చిన్నక్క ఇద్దరు కట్టారు. అక్కతో నా రాఖీ కట్టించుకుంటే ఏ తమ్మనికన్నా ఒక ఆనందం. సంవత్సరం ప్రతి సంవత్సరం కట్టించుకుంటే అదొక ఆనందం అనమాట. నేను 20 అయితే నేను మిస్ అయ్యాను. మా సిస్టర్స్తో అయితే కట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఆఫీస్ ఉండే, నాకు లీవ్ దొరకలేదు సరిగా, అందుకని నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఎప్పుడైనా వస్తున్నప్పుడు కట్టించుకుంటాను మా సిస్టర్కి చెప్పాను, ఇద్దరు సిస్టర్స్కి. ఇంకా ఏం చేస్తాం, ఒక్కోసారి తప్పదు కదా. ఇక నక్క ఆశీర్వాదం తీసుకుంటున్నాడు తమ్ముడు. మా వైఫ్ దీవిస్తుంది, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకొని అని దీవిస్తుంది. తను వాళ్ళ తమ్ముని ఎప్పుడు దీవిస్తుంది. ఇక మా పాప ఇట్లా మా వైఫ్ కాలు మొక్కుతుంది ఎందుకో. అంతే మామ మొక్కాడు కదా, ఇంకా కోడలికి ఇట్లా మొక్కాలని అట్లా ఆమె వాళ్ళ బ్రదర్కి కడుతుంది, పెద్ద అన్నయ్య భరత్ కుమార్. ఇంకా బోనాలు ఉండే కదా రోజు. ఇంకా ఐశ్వర్యులకి షాప్ ఉంది, షాప్లో బిజీగా ఉంటాడు అతను. ఇంకా ఇతనికి తెలిసినంత షాప్ మీద ఎవరికి తెలియదు అనమాట. మనకి మా అత్తమ్మకు తెలుసు, కానీ అంత భరత్కి అంత నాలెడ్జ్ అయితే ఏం లేదు వాళ్ళకు. ఇంకా మా అత్తమ్మ వచ్చి రొట్టెలు చేస్తుంది. ఆ రోజు బోనాలు కాదు ఏదో బోనాలు నెక్స్ట్ డే కట్టింది రాఖీ. మా అత్తమ్మ 2 రొట్టెలు మటన్ కర్రీ చేసింది ఆ రోజు. ఇంకా రెండు రాఖీలు అయితే 2 రాఖీలు కట్టాలి కదా, అట్లనే 2 రాఖీలు కడుతుంది మా వైఫ్ అయితే. అదే షాప్లోనే ఉండే, వాళ్ళ షాప్లో ఉండే తెచ్చుకుంది, అమౌంట్ పంపించింది, తీసుకొని వచ్చి రాఖీ కడుతుంది. అక్క కట్టేసింది, ఈమె చీరలు కడుతుంది ఇప్పుడు అన్నకు. బోనాలు రాఖీ పండుగ అయితే చాలా బాగా జరిగింది. ఇక స్వీట్ తినిపిస్తుంది మా వైఫ్. అంటే స్వీట్ ఏం కాదు, జస్ట్ షుగర్ ఒకటి నోట్లో పోస్తుంది. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.